హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామినీ రాయల్ క్రియేషన్స్. ఈ వీడియోలో వ్రాపింగ్ ఎట్లా చేసుకోవాలో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా నీట్గా ఉంది వీడియో అయితే, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బిగినర్స్కి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఏమేమి ఉండాలో వ్రాపింగ్ చేయాలంటే మీకు చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ ఉండాలి. నేను ఈ బ్యాంగిల్ ఏంటంటే వన్ కట్ బ్యాంగిల్, ఇది ఆల్రెడీ వ్రాప్ చేసేసా. నా దగ్గర ఇంకా స్టాక్ లేవు ప్లాస్టిక్ బ్యాంగిల్స్, సో మీకు ఇవి చూపిస్తున్నా ఎట్లా వ్రాప్ చేసా ఏంటి అనేది. దీనికైతే నాకు జస్ట్ 45 to 50 స్ట్రాండ్స్ తీసుకుంటే సరిపోతుంది వ్రాప్ చేయడానికి. 45 అయితే ఇనఫ్, ఇంకా 50 అయితే ఇంకా మిగిలిపోతుంది థ్రెడ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అయితే. నెక్స్ట్ ప్లాంక్ ఉండాలి. ఏమేమి ఉండాలి వ్రాపింగ్ కంటే? ప్లాంక్ ఉండాలి మెయిన్గా. మనం వ్రాప్ చేసుకునేది స్టాండ్స్ తీసుకునేది దాంతోనే కదా. సిల్క్ థ్రెడ్ ఉండాలి, డిఫరెంట్ కలర్ సిల్క్ థ్రెడ్ ఉండాలి. మన ఇష్టం, ఏ థ్రెడ్ అయినా నో ప్రాబ్లం మనకి. సిల్క్ థ్రెడ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఉండాలి. నేను ఒక 3 సైజెస్లో బ్యాంగిల్స్ తీసుకున్నా. 2 కట్, ఇంకా 4 కట్, ఇంకా 6 కట్. ఈ 3 బ్యాంగిల్స్కి ఇప్పుడు వ్రాప్ చేసి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తా ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి ఏంటి అనేది. గమ్ ఉండాలి, ఫెవిక్రిల్ గమ్ ఒకటి ఇది. నెక్స్ట్ థ్రెడ్ కట్టర్. ఈ థ్రెడ్ కట్టర్ ఏంటంటే మనం వ్రాప్ చేసినవి కట్ చేయడానికి, ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ థ్రెడ్ కట్టర్ అయితే మాత్రం. నెక్స్ట్ ఎట్లా మనము 2 కట్ బ్యాంగిల్ మీద మనం ఎట్లా వ్రాప్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. బ్లాక్ థ్రెడ్ తీసుకున్నా. ఈ బ్లాక్ థ్రెడ్ ఇప్పుడు అట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఒక థ్రెడ్ పెట్టేసి, ఇంకా మనకి ఎన్ని 2 కట్ బ్యాంగిల్కి అయితే మ్యాక్సిమం 40 స్ట్రాండ్స్ ఉంటే సరిపోతాయి. 40 స్ట్రాండ్స్ తీసుకున్న చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా తీసుకోండి. ఆ సిల్క్ థ్రెడ్ని ఒక బౌల్లో ఆర్ గ్లాస్లో వేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది ప్రాసెస్ అయితే. నేను చూపిస్తున్నట్టు కాకుండా నార్మల్గా మీరు గ్లాస్లో పెట్టుకుంటే బాగుంటుంది. థ్రెడ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అలా మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకొని ఇంకా ఒక దగ్గరకు పెట్టుకొని మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని గ్లూ అప్లై చేసుకోవాలి. లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇట్లా ఇలా అంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. బ్యాంగిల్కి కూడా చిన్నగా అప్లై చేసి జస్ట్ అట్లా అంటించేయడమే. అంటించేసి ఒక 5 మినిట్స్ ఇట్లా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అవ్వకపోతే ఏంటంటే ఊడిపోతుంది వెంటనే. నేను సైడ్కి పెట్టా. నెక్స్ట్ ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్ మీద మీకు చూపిస్తున్నా వ్రాపింగ్. సేమ్ ఒకటే ప్రాసెస్, జస్ట్ ఎన్ని స్ట్రాండ్స్ తీసుకోవడం ఏంటనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్ కనుక ఇది కొంచెం తక్కువ స్ట్రాండ్స్ పడతాయి. దీనికైతే ఒక 30 స్ట్రాండ్స్ అయితే సరిపోతాయి. నేను ఇప్పుడు 30 స్ట్రాండ్స్ తీసుకున్నా, మీకు చూపిస్తున్నా చూడండి. థ్రెడ్ కట్ చేసేసి ఇంకా మొత్తం ఒక దగ్గరికి తీసుకొని థ్రెడ్ అంతా కట్ చేసేసి ఇప్పుడు గ్లూ అప్లై చేయాలి. గ్లూ అప్లై సేమ్ 2 కట్ బ్యాంగిల్కి ఎట్లా చేసామో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. గ్లూ అప్లై చేసేసి బ్యాంగిల్కి కూడా లైట్గా గ్లూ అప్లై చేసుకొని ఇంకా అంటించేయడమే. ఇది కూడా డ్రై అవ్వనివ్వాలి, బాగా డ్రై అవ్వాలి ఆ గమ్ అనేది, లేకపోతే మనం ర్యాప్ చేస్తున్నప్పుడే ఊడిపోతుంది. అలా ఫ్యాన్ కింద డ్రై చేసేయాలి. నెక్స్ట్ 6 కట్ బ్యాంగిల్కి ఇప్పుడు వ్రాపింగ్ తీసుకుందాం. 6 కట్ బ్యాంగిల్కి అయితే జస్ట్ 20 స్ట్రాండ్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. 20 స్ట్రాండ్స్ అయితే ఇంకా మిగులుతుంది థ్రెడ్. వ్రాపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. మరి ఎక్కువగా తీసుకున్నామంటే ఫినిషింగ్ బాగా రాదనమాట. ఫినిషింగ్ వస్తేనే థ్రెడ్ బ్యాంగిల్కి లుక్ ఉంటుంది. సో ఎక్కువ స్ట్రాండ్స్ తీసుకున్నా కూడా వేస్టే. ఇంక ఇందులో కూడా చాలా థ్రెడ్ మిగిలిపోతుంది చూడండి. మీకు నెక్స్ట్ నేను ఇప్పుడు 20 స్ట్రాండ్స్ తీసుకున్నా కదా, నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎంత థ్రెడ్ నాకు వేస్ట్ అయింది ఏంటనేది. ఇప్పుడు గ్లూ అప్లై చేసేసి సేమ్ ప్రాసెస్, ఇప్పుడు 2 కట్కి 4 కట్ ఎట్లా చేసామో ఈ 6 కట్కి కూడా అంతే. సేమ్ అట్లా గమ్ అప్లై చేసేసి ఇంకా అక్కడ స్టిక్ చేసేయడమే బ్యాంగిల్కి. ఇంకా డ్రై అవ్వనివ్వాలి కొద్దిసేపు. డ్రై అయినాక అప్పుడు మనం ర్యాపింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ర్యాప్ది స్టిక్ చేసి ఉంచా కదా, ఇప్పుడు ర్యాప్ చేస్తున్నా చూడండి. 2 కట్ బ్యాంగిల్కి ఎట్లా ర్యాప్ చేస్తున్నానో అట్లా నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ముందైతే థ్రెడ్స్ మొత్తం స్ట్రైట్గా తీసుకోవాలి. స్ట్రైట్గా తీసుకొని అలా ర్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒగ్గులుగా ఉండకూడదు. ఒగ్గులుగా ఉంటే ఏంటంటే ఫినిషింగ్ బాగా రాదనమాట. దాని మీద మన స్టోన్స్ అంటించామంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది. సో అంతా క్లియర్గా బాగా ఫినిష్ చేసుకోవాలి. చూడండి ఎండకు వచ్చేసింది ఆల్రెడీ. చాలా నీట్గా ఉంది వ్రాపింగ్ అయితే. ఇట్లా లాస్ట్కి గమ్ అప్లై చేసి మిగిలిన థ్రెడ్ని మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా అలా స్టిక్ చేసేసుకుంటే ఇంకా బ్యాంగిల్ రెడీ. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్ కూడా సేమ్ ప్రాసెస్. ఇట్లానే అలా క్లీన్గా ఫస్ట్ లేయర్ బై లేయర్ అట్లా మనం చేసుకోవాలి. అట్లా చేసుకొని ఇంకా వెనక్కి ఇలా తీసుకొని స్టార్ట్ చేయాలి వ్రాపింగ్ అయితే. అట్లా వ్రాప్ చేస్తే అలా ఫస్ట్ టైం క్లీన్గా చేసుకుంటే నెక్స్ట్ అట్లా వచ్చేస్తూ ఉంటుంది. మనం చూడండి ఎంత క్లీన్గా వస్తుందో వ్రాపింగ్ అయితే. అలా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, లేయర్ బై లేయర్ ఎంత బాగా వచ్చిందో వ్రాపింగు.
అట్లా వ్రాప్ చేసుకుంటే ఏంటంటే మనకి ప్రాసెస్ ఈజీ అవుతుంది. కనిపించడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో లేయర్ బై లేయర్. అట్లా ఉంటేనే బాగుంటుంది వ్రాపింగ్ అనేది. ఇట్లా రావాలంటే ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ థ్రెడ్ ఇట్లా మనం స్ట్రైట్గా ఇలా చేత్తో ఇట్లా పట్టుకొని ఇలా అయితే ఇంకా ఫ్రీ అంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట థ్రెడ్. మనం గట్టిగా ఒకే దగ్గర పట్టుకుంటే ఏంటంటే ముద్దగా అయిపోయి బాగా రాదు ఫినిషింగ్. ఇట్లా లేయర్ బై లేయర్ వస్తేనే మనకు బాగా వస్తుంది లుక్. చూడండి ఎంత నీట్గా వస్తుందో లుక్ అయితే మీకు చూపిస్తున్నా. అట్లా చాలా నెమ్మదిగా చేసుకున్నా పర్లేదు. అంటే ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, బిగినర్స్కి ఏంటంటే వ్రాపింగ్ అంత స్పీడ్గా రాదు. వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ కనుక చాలా టైం టేకన్ అవుతుంది. అందుకు మీకు ఇది కొంచెం స్లో మోషన్లో పెట్టా వీడియో, మీకు క్లియర్గా అర్థమవుతుందని. వీడియో చూడండి, అలాగా సింగిల్గా నెమ్మదిగా చేసుకుంటూ పోవాలి. బిగినర్స్ ఏంటంటే స్పీడ్గా వ్రాపింగ్ చేశారంటే వాళ్ళకి ముద్దుగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు డైలీ చేసిన వాళ్ళకంటే వాళ్ళకి అలవాటు కనుక ఇంకా అట్లా వచ్చేస్తుంది. లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తాం, మేము ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఏం చేయాలి, ఎలా వ్రాప్ చేసుకోవాలి, ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి ఏంటి అనే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఛానల్ పెట్టి మ్యాక్సిమం 3 months కంప్లీట్ అయిపోతుంది. ఇంకెవరైనా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లయితే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. బెల్ ఐకాన్ని పక్కనే ప్రెస్ చేసుకోండి. అట్లయితే నేనేం పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వచ్చేస్తాయి. చూడండి ఎంత నీట్గా వస్తుందో థ్రెడ్ అయితే. అట్లా వ్రాప్ చేసుకోవాలి సింపుల్గా. ఈజీ ప్రాసెసే, కాకపోతే కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ కూడా వస్తుంది అలా వ్రాప్ చేస్తుంటే. బిగినర్స్కి ఏంటంటే చాలా టైం టేకన్ పడుతుంది కదా. మ్యాక్సిమం ఒక బ్యాంగిల్ వ్రాప్ చేయాలంటే వాళ్ళకి 10 to 15 minutes ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే చాలా స్లో ప్రాసెస్లో ఉంటుంది కనుక. మీకు చాలా స్లోగా చూపిస్తున్నా, ఎందుకంటే వాళ్ళకి బిగినర్స్కి అర్థం అవ్వాలని మెల్లగా చేసి చూపిస్తున్నా. ఇంతకుముందు 2 చేసా కదా, 1 చేసా కదా, అది కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టేసా, ల్యాగ్ అయిపోద్ది వీడియో అని. ఇది మాత్రం స్లో మోషన్, ఇంకా ఎట్లా వీడియో తీసినా ఇంకా అట్లా ఉంచేస్తా, మీకు స్లోగా తీసి చూపిస్తున్నా ఎట్లా వ్రాప్ చేసుకోవాలి. ఇంకా సైడ్ బై సైడ్ అట్లా ఎడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అట్లయితేనే మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఆల్రెడీ థ్రెడ్ మనం వ్రాప్ చేసిన దాని మీద మళ్ళీ పెట్టామంటే మళ్ళీ దాని మీద ఎత్తుగా కనిపిస్తుంది. సో అట్లా చూసారు ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందో. అట్లా చేస్తేనే మనకి చాలా నీట్గా వస్తుంది బ్యాంగిల్ అనేది. ఈ బ్యాంగిల్ అయితే కర్వ్ షేప్లో ఉంది, ఫ్లాట్ షేప్లో కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను నార్మల్గా నా దగ్గర ఉందని ఇంకా కర్వ్ షేప్లో. ఇది 6 కట్, ఇది 4 కట్. ఇది చాలా నీట్గా చేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాంగిల్ ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్కి ఎప్పుడు మనం వ్రాపింగ్ చేసిన దాంట్లోనే అందం ఉంటుంది. ఎంత మంచిగా వ్రాపింగ్ చేసుకుంటే అంత ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ మనం కుందన్స్ దాని మీద అంటించాక లుక్ చూస్తే ఇంకా సూపర్ అనాల్సిందే. చూడండి ఎంత బాగా వస్తుంది, చాలా ఎలిగెంట్గా ఉంది. కలర్ కూడా రస్ట్ ఆరెంజ్ కలర్ కదా, చాలా బాగా కనిపిస్తుంది. మనం వ్రాప్ చేసి చూసారా, నేను గ్రీన్ కలర్ బ్యాంగిల్ మీద వ్రాప్ చేసా, అయినా కూడా ఎక్కడ కూడా మీకు గ్రీన్ కలర్ అనేది కనిపించట్లేదు. సో అట్లా మనకి లోపల బ్యాంగిల్ కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ వ్రాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అయితే. చాలా ఈజీ ప్రాసెస్. బిగినర్స్ మాత్రం కొంచెం స్లోగా చేయండి. స్పీడ్గా చేస్తే ఏంటంటే టైం టేకన్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మంచిగా రాకపోతే మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ చేయాలంటే చాలా టైం వేస్ట్ కదా. సో నెమ్మదిగా చేసుకుంటే అలా అలవాటు అయితే ఏంటంటే అలా స్పీడ్గా వస్తుంది. ఫస్ట్లోనే మనం స్పీడ్గా చేసేయాలి, ఎక్కువ బ్యాంగిల్స్ చేసేయాలి అని మనం ఏమైనా అనుకుంటే చాలా టైం టేకన్ అనమాట, టైం వేస్ట్ అయిపోతుంది. స్ట్రాండ్స్ తీసుకునేటప్పుడు కూడా అట్లా తీయకూడదు. అట్లా సింపుల్గా నెమ్మదిగా అట్లా తీసుకొని ఒక దాని మీద ఒకటి పక్కన తీసుకుంటే మనకి ఇప్పుడు వ్రాప్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనమాట. ఇది స్ట్రాండ్స్ తీసుకునేటప్పుడు ముద్దలా ఒకే దగ్గర పెట్టుకోకుండా పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్. చూసండి మొత్తం నేను వ్రాప్ చేసేసాను, పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ చూసారా, నాకు దీనికి 30 స్ట్రాండ్స్ తీసుకుంటే ఎంత థ్రెడ్ వేస్ట్ అయిందో. సో మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే నాకు ఇంత థ్రెడ్ వేస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఒక 1/4 వచ్చేస్తుంది ఆ థ్రెడ్ అయితే బ్యాంగిల్కి. నాకు అంత థ్రెడ్ వేస్ట్ అయింది. సో మీరు ఆలోచించండి ఒకసారి, ఎన్ని స్టాండ్స్ తీసుకుంటే ఎంత వేస్ట్ అయిపోతుందో థ్రెడ్. నేను జస్ట్ 30 తీసుకుంటేనే అంత వేస్ట్ అయింది. జస్ట్ 25 to 27 అయితే ఇంకా ఎనఫ్ అనమాట 4 కట్ బ్యాంగిల్కి. అంటే మనం వ్రాప్ చేసే విధానంలో కూడా ఉంటుంది. సన్నగా తీసుకుంటే ఓకే, కొందరు లావుగా తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సరిపోదనమాట ఈ థ్రెడ్. నేను చాలా సన్నంగా తీసుకున్నా కనుక నాకు ఇంకా చాలా మిగిలిపోయింది థ్రెడ్. ఇట్లా వేస్ట్ అయిన థ్రెడ్ని ఇంకా కట్ చేసేసి ఇంకా అలా అంటించేసుకోవడమే. ఇంకా డ్రై అవనివ్వాలి, కొద్దిసేపు డ్రై అయినాక మనం కుందన్స్ ప్లేస్ చేసుకోవచ్చు దీనిపైన. నెక్స్ట్ 6 కట్.
ఇది కొంచెం స్పీడ్లో పెట్టేసా, ఎందుకంటే మీకు కిందటిది లాస్ట్ బ్యాంగిల్ ఏమో చాలా స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసా కనుక ఈ బ్యాంగిల్ ఏమో చాలా స్పీడ్లో పెట్టేసి చూడండి. ర్యాపింగ్ కూడా అట్లా నీట్గా చూసుకోవాలి. ఇన్కేస్ ఏమైనా అటు ఇటు సైడ్ అయిందంటే మళ్ళీ దాన్ని మనం ఫిక్స్ చేసుకొని మళ్ళీ అట్లా నీట్గా ర్యాప్ చేసుకోవాలి. 6 కట్ బ్యాంగిల్ కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. చిన్న బ్యాంగిల్ కదా, మనకి టైం టేకన్ అంత ఉండదు. అట్లా మెల్లిగా ర్యాప్ చేసుకొని వెళ్ళిపోవడమే. దీనికి జస్ట్ 20 స్ట్రాండ్స్ అయితే సరిపోతాయి, ఎంతకన్నా ఎక్కువ అవసరం ఏమి ఉండదు 6 కట్ బ్యాంగిల్కి మాత్రం. ఈజీ ప్రాసెస్, ఆల్మోస్ట్ ఒక మ్యాక్సిమం ఒక 2-3 మినిట్స్లో మనం ర్యాప్ చేసేయచ్చు 6 కట్ బ్యాంగిల్. ఏంటి బిగినర్స్కి అయితే టైం పడుద్ది, కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది ర్యాప్ చేయడానికి. ఆల్మోస్ట్ అయిపోయింది నాది, లాస్ట్కి వచ్చేసింది చూడండి. ఫినిషింగ్లో కూడా ఎక్కడ చిన్నది కూడా బ్యాంగిల్ కనిపించేటట్టు మీకు ఎక్కడ ఉండకూడదు, అట్లయితే లుక్ పోతుంది అనమాట. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. గమ్ పెట్టి ఇంకా దాన్ని సేమ్ అంటించేయడమే. ఇంకా చూడండి 20 స్టాండ్స్ తీసుకున్నా నాకు ఎంత వేస్ట్ అయిందో థ్రెడ్ అనేది. ఇంకా అట్లా అంటించేసి ఇక వేస్ట్ థ్రెడ్ కట్ చేసేయడమే, కట్ చేసి ఇంకా అట్లా ఫిక్స్ చేసుకోవడమే. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్ లుక్ ఇంతే గాయ్స్.